మున్సిపాలిటీలకు వచ్చే నిధులు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మొదలుకొంటే ప్రధానమంత్రి స్వనిధి కింద రోడ్డు పక్కన వ్యాపారం చేసుకున్నటువంటి అక్కా చెల్లెల వరకు మున్సిపాలిటీలో డెవలప్మెంట్ వస్తున్న ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మేమే ఇస్తున్నాం అని చెప్తాడు. ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో నిజామాబాద్ కార్పొరేషన్ కి మీరిచ్చిన పైసలన్నీ భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలన్నీ మేము ఆ హనుమంతుని సాక్షిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. చాతనైతే నిజామాబాద్ జిల్లా నుంచే ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన రేపు లెక్కలిచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల పంపిస్తే ఏ సంవత్సరాలైనా సరే మా కార్యకర్తలు ఎవరైనా వచ్చి నీకు సరైన సమాధానం చెప్తారని ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మేము చెప్తాం, మాకు చాతనైతే చెప్పిందే చేస్తాం. బాండ్ పేపర్ రాసిచ్చి చేస్తాం, రాసియకుండా నోటి మాట కొద్ది కూడా చెప్పి చేస్తాం. మొదటిసారి అరవింద్ గారు పోటీ చేసినప్పుడు పసుపు బోర్డు చేస్తే నిజామాబాద్ కానీ బాండ్ పేపర్ రాస్తే చాలా మంది ఎకసెక్కాలు చేసిరు. ఏమైంది 5 రోజులు అయిపోయినాయి అన్నారు. 5 రోజులకు వచ్చిందా 5 ఏళ్లకు వచ్చిందా కానీ కొట్లాడి ఢిల్లీలో ప్రతి మంత్రిని కలిసి చివరికి ప్రధానమంత్రిని ఒప్పించి నిజామాబాద్ కి పసుపు బోర్డు చేయడమే కాదు, ఆ పసుపు బోర్డు అధ్యక్షుడిని కూడా భారతదేశం మొత్తానికి వచ్చినటువంటి పసుపు బోర్డు అధ్యక్షుడిని కూడా మీ ఇందూరు బిడ్డనే నియమించుకున్నారు. అది మీ అరవింద్ గారు ఈ పార్లమెంట్ చేస్తున్నటువంటి పని. మేము మాట్లాడి వెళ్ళిపోయే బాబత్ కాలం కాదు, చెప్పిన మాట కట్టుబడేటోళ్ళం, నిలబడేటోళ్ళం. ఇలా నేను మెదక్కేలు వచ్చి మీ ఎంపీ అరవింద్ గారి సాక్షిగా చెప్తా ఉన్నాడు, నిజామాబాద్ మేయర్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూర్చున్న మరుక్షణం మొట్టమొదటి సర్వసభ్య సమావేశంలోనే నిజామాబాద్ పేరుని ఇందూరులో మారుస్తామని ఆ అందంగా సాక్షిగా చెప్తా ఉన్నాం. మీకు దమ్ముంటే అయ్యా మహేష్ గౌడ్ గారు, నీకు దమ్ముంటే నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతే మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా నిజామాబాద్ మేయర్ అవుతామని హనుమంతుని సాక్షిగా రేపు పొద్దుగాల వచ్చి చెప్పు. అవుతుందా వాళ్ళతోటి? అవుతుందా? కాంగ్రెస్ తోటి అవుతుందా? కాంగ్రెస్ నిజామాబాద్ గెలుస్తుందా? ఎవరిగా మీ ఎమ్మెల్యే? ఏ పార్టీ? మీ ఎంపీ ఎవరు? మరి రేపు మేయర్ ఎవరు రావాలి? వస్తారా? పక్కానా? మిమ్మల్ని చూస్తే మెత్త కనబడుతుర్రే, గట్టిగా ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పురి, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. చేతులు ఉన్న వాళ్ళందరి చేతులు లేపు చెప్పు, చలి కూడా స్టార్ట్ అయినట్టు జర గట్టిగా చెప్పురి, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వేస్తారా ఓటు? పక్కన మీరు ఒకరే వేస్తారా? చుట్టుపక్కల కూడా వేపిస్తారు. చుట్టుపక్కల కూడా 10 ఇళ్ళు చదివి ఉంటుంది. ఈ పక్కకు 5 ఇళ్ళు, ఆ పక్కకు 5 ఇళ్ళు చదివి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు ఒక 10 కుటుంబాలు బరాబర్ నేను మీలో నిలబడతాను, కమలం గుర్తు మీద ఓటేపిస్తానంటే మేము మళ్ళొచ్చే మీటింగ్ కి నిజామాబాద్ మేయర్ అనే పదం మా నోట్లకి వెళ్ళి రావద్దు. ఏం రావాలి? ఏం రావాలి? ఏం రావాలి? అది ఎవరు గెలిస్తే సాధ్యమవుతుంది? కాషాయం జెండాతోటి మాత్రమే సాధ్యమవుతుంది. కల్తీ వాళ్ళు గెలిచిరు అనుకో, 2-3 పార్టీల వాళ్ళు కలిసి మేయర్ అయ్యారు అనుకో, అవుతుందా? అవుతుందా? మనం తప్పితే ఎవరన్నా ఒక్కరే అవకాశం ఉందా? ఎవరికైనా ఉందా? ఒక్క అవకాశం ఉన్న ఒకే ఒక పార్టీ, ఒకే ఒక జెండా భారతీయ జనతా పార్టీకి మాత్రమే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మాట చెప్పడం ఔరేకి దక్క తెలంగాణ పక్క అని చెప్పినాం. ఇవాళ మీ ఇందూరు బిడ్డలందరూ కూడా ఒక మాట చెప్పాలి. 11వ తారీఖు నాడు లైన్ లో నిలిచారు, ఒకటే మాట చెప్పాలి. ఇప్పుడు మనం కొట్టేటువంటి ఓటు, ఇప్పుడు మనం కొట్టేటువంటి దక్క నిజామాబాద్ పేరుని దేనిగా మారుస్తుంది? దేనిగా మారుస్తుంది? లైన్ లో నిలిచారు కూడా చెవులు కొరుకుని, లైన్ లో నిలిచిన ముందుండడానికి అనుకున్నానికి నిజామాబాద్ అని చెప్పకూరి. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? చెవులు కొరుకుతూనే ఉండాలి. లైన్ పోయి ఓటేసేదాకా వాడు ఇటువంటి ఉన్నాడని లోపలికి పోయిన తర్వాత ఇందూరు గారికి వచ్చి కమలం గుర్తు మీద ఓటేయాలి. ఎవరి చేతులు ఉంటుంది? ఆగమాగం కాకూరి. 5 ఓటర్లు కాగానే ఒకళ్ళు నిలిచేవాళ్ళు.
ఆ 5 చెవులు కంటిన్యూస్ గా కొనుక్కోరు. అరే నీ దండం పెడతారా పోయి పూకేతారు ఇలాగే చెవులు కొనుక్కోరు చేస్తారా? కొద్దిగా ప్లానింగ్ ప్రకారం పోరు బూతులకి. 5 ఓటర్లు వంగనే ఒక బీజేపీ కార్యకర్త లైన్ లో పోయింది అనుకోండి, ఏమనొద్దు మీరు. ఫోన్ వచ్చినా రాకున్నా హలో ఇందూరు అనొద్దు. ఏమనాలే? హలో ఇందూరు అనుకుంటే పోరి. లోపలికి పోయేదాకా ఒకటే పదం ఏముండాలి? ఏముండాలి అంటారా? అవుతుందా? నిజామాబాద్ ఇందూరు ఇస్తురా మాట? తప్పకుండా ఇస్తారా? ఒకవేళ అట్లా జరిగితే మీకు ఇంకో మంచి అవకాశం కూడా ఉంది. కేరళ రాష్ట్రంలో మన తిరువనంతపురం అనేటువంటి మేయర్ ఎలక్షన్ అయింది. తిరువనంతపురం అనేటువంటి పట్టణానికి కార్పొరేషన్ కి ఎలక్షన్ అయింది. ఎవరు గెలిచిరు? దశాబ్దాల తరువాత కేరళలో ఎర్ర జెండాని పక్కకు జరిపి కాషాయ జెండా ఎగిరింది. తిరువనంతపురం మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఆయన ప్రమాణ స్వీకారానికి ఎవరు వచ్చారు? మనందరి ప్రియతమ నాయకుడు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారు వచ్చారు తిరువనంతపురం మేయర్ ప్రమాణ స్వీకారానికి. నిన్ననో మొన్ననో దేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్ ఎలక్షన్లు అయినాయా? నిన్ననే మేయర్ అభ్యర్థి నామినేషన్ వేసింది. మీ నిజామాబాద్ నాడు అక్కడ కూడా మహిళా రిజర్వేషన్ వచ్చినట్టుంది. అవునా? 11వ తారీఖు నాడు ఏ రోజైతే మనం ఓట్లు వేసేందుకు పోతున్నామో ఆ రోజు ముంబై కార్పొరేషన్ మీద ఒక ఆడబిడ్డ మేయర్ గా కూర్చోబోతా ఉంది. దానికి కూడా నాకు తెలిసిన కాడికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. మరి మీ ఇందూరుకి మోడీ గారు రావాలన్నా వద్దా? మీ మేయర్ ప్రమాణ స్వీకారంలో మోడీ గారు ఉండాలన్నా వద్దా? ఎవరి చేతులు ఉంది? మా చేతుల్లో అయితే లేదు, మీ చేతుల్లో ఉంది. మీ చేతులు కరెక్ట్ పనిచేయాలి. రేపు సాయంత్రం 5 గంటలకి ప్రచారం అయిపోయినాక ఏ ఫోన్ రింగ్ అయినా రింగ్ టోన్ ఏముండాలి? వేరే అన్ని బంద్ చేయాలి. ఒక 24 గంటలు మన గొంతు మౌనంగా ఉండాలి. కాబట్టి మన సెల్ ఫోన్ రింగ్ ఏముండాలి? ఎత్తుతే కూడా అలో ఇందూరు అనాలి. ఏ ఫోన్ ఎత్తగానే నమస్తే జై శ్రీరామ్ ఇవన్నీ బంద్ చేయండి. 24 గంటలు ఫోన్ ఎత్తగానే మన నోట్లోకి రావాల్సినటువంటి మాట హలో ఇందూరు. ఇది తప్ప వేరేది రావద్దు. వస్తుందా? మాట ఇస్తురా? హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదు అన్నట్టు మీ బలం మీకు తెలుస్తలేదు. ఈడున్న మీరందరూ గట్టిగా సంకల్పం తీసుకుంటే నిజామాబాద్ పేరు ఏమైతుంది? మీరు ఉత్తుతానే అంటుర్రా నిజంగానే చేస్తారా అనేది 13వ తారీఖు రోజు సాయంత్రమే తెలిసిపోతుంది. మనము మేయర్ కాక ఇంకేమైనా మేయర్ అయిన అనుకోండి, తుకుడే గ్యాంగులన్నీ కలిసి మేయర్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకోండి, అవుతుందా? ఇందూరు అవుతుందా? మనకొకరికి మాత్రమే అవకాశం ఉంది. అందుకని ఓ ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలు, ఓ రాణి రుద్రమ్మ వారసురాలు, ఓ సమ్మక్క సారలమ్మ వారసురాలు పేరు మార్చాలంటే మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటి సమావేశంలో ఆ తీర్మానం పాస్ చేయించాలంటే ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఆడబిడ్డ ఆ సమ్మక్క సారలమ్మలకు ఉన్నటువంటి గొప్ప సాహసవంతురాలు కూర్చోవాలి. అది కేవలం కాషాయం జెండాతో మాత్రమే సాధ్యమైతే తప్ప కల్తీగాళ్ళతో కాదు. నేను కల్తీ అనే పదం ఎందుకు వాడుతున్నానో మీకు అర్థమై ఉండాలి. మనము తప్ప ఎవరు కూడా సింగిల్ మెజార్టీ రావడానికి అవకాశం లేదు. అందుకని 1, 2, 3 నిన్న దాకా తిట్టుకున్నటువంటి టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అందరూ ఒకటే మరొకరిని ఒక దిక్కు నెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు ఉన్నప్పుడు మాకు ఎప్పటికీ ఒక మాట చెప్పినాడు, ఈ దేశంలో ఏదో ఒక రోజు వస్తుంది, దేశంలో ఉన్న అన్ని పార్టీలన్నీ ఒక దిక్కు అవుతాయి, బీజేపీ ఒకటే ఒక దిక్కు నిలిచవలసిన రోజు వస్తుంది. ఇలా ఇందూరు మేయర్ కు జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా అన్ని పార్టీలు కుక్కమూతి పిందెలు ఒక దిక్కు అవుతున్నాయి. ఒక కమలం గుర్తు, ఒక కాషాయం జెండా ఒకటే ఒక దిక్కు నిలబడి 150 కోట్లు మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 60 మంది కార్పొరేటర్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని 31 మందిని గెలిపించాల్సిన బాధ్యత ఈడునే మనం అందరం తీసుకోవాలి. తీసుకుందామా? తప్పుడు వేస్తలేదు. తీసుకుందామా? అయిపోయా. మరి ఇంకేముంది? హలో ఇందూరు, చలో ఇందూరు బోర్డులను ఏమైతాయి? హైవే మీద బోర్డులను ఏం మారుతాయి? నిజాం నవాబ్ పాలన పోతుంది. హిందూ సామ్రాజ్యం, హిందువుల రాజ్యం ఇందూరులో మొదలవుతుంది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఒకసారి ఆలోచించురి.
కసబుల రాజ్యాంగం వల్ల కాషాయ రాజ్యాంగం వల్ల ఒక్కసారి ఆలోచించు. ఏ రాజ్యాంగం వల్ల? కసబుల వల్ల. కసబ్ వాళ్ళు వస్తున్నారు, నిన్న కూడా వచ్చిండు, ఇవాళ కూడా వస్తున్నట్ట. కసబుల వారసులు కావాలన్నా కాషాయ రాజ్యాంగం వల్ల హిందూరు అనేది మనందరి చేతుల్లో ఉంది. అందుకని దయించి ఊక అరవింద్ గారు 7 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాడు, మీకు అందరికి ఇంటనే ఉన్నారు. నేనేదో కొత్తగా చుట్టం చూపుకు వచ్చిన కాబట్టి 2 మాటలు చెప్పమన్నాడు కాబట్టి అది కూడా నాకేదో పెద్ద పెద్ద తోకలు పెట్టిండు. మీ అన్న డైనమిక్ లీడర్ బాగా మాట్లాడతాడు అన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడిపోదామని ఇంత దూరం వచ్చినందుకు 2 మాటలు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. రేపు మున్సిపాలిటీలకైనా పంచాయతీలకైనా 10 పైసలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర జీతాలే ఇచ్చేందుకు పైసలు దిక్కులేవు. ఆఖరికి పల్లెటూర్లలో శానిటైజేషన్ పనిచేసే వాళ్ళకు కూడా 10వ తారీఖుకి 15వ తారీఖు కూడా జీతాలు ఇవ్వలేని ఈ కాంగ్రెస్ పార్టీ రేపు మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ₹1 ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి దయచేసి విఘ్నులైన మీరందరూ ఆలోచించుర్రి. రిటైర్డ్ అయిన వాళ్ళు 2.5 ఏళ్ల పైన ఎక్కుతున్నారు. రిటైర్మెంట్ కోసం, రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం దాచుకున్న పైసలు ఇవ్వలేని కాంగ్రెస్ రేపు ఏదో చేస్తా అని చెప్తా ఉంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించుండ్రి. మీ ఓటు మీ ఊరు చరిత్రను తిరిగి రాస్తుంది. మీ ఓటు మీ ఊరు చరిత్రను తిరిగి రాస్తుంది. చరిత్ర తెలియని వాళ్ళు పక్కన ఉన్నోడు రాసిస్తే చదివేటోడు దాశరథి నిజామాబాద్ లో పుట్టిండన్నా, దాశరథి నిజామాబాద్ జైల్లో పెరిగిండన్నా మనం అనాల్సి వస్తుంది. అందుకని దయచేసి ఆలోచించుర్రి. ఆయనకు తెలంగాణ తెలియదు, తెలంగాణ ఉద్యమం తెలియదు, దాశరథి గారి చరిత్ర అంతకంటే తెలియదు. ఏదో నిజామాబాద్ కు వచ్చింది కాబట్టి నిజామాబాద్ జైల్లో గోడలల్లో దాశరథి గారు రాసినటువంటి 2 వాక్యాలు ఉన్నాయని ఎవరో పక్కనున్న పెద్దలు చెప్పుకుంటారు కాబట్టి దాశరథి ఈయన పుట్టి పెరిగిండని చెప్పిండు. ఇది చదువుకున్నానికి చదువుకోవడానికి మధ్యలో ఉన్న తేడా. దురదృష్టం ప్రింటింగ్ ప్రెస్ నడుపుకోమంటే, గోడల మీద రాతలు రాయమంటే అనుకోకుండా అవకాశం దొరికి ముఖ్యమంత్రి అయితే ఏం మాట్లాడాలో కూడా సరిగా తెలియక ఏది పడితే అది మాట్లాడుకుంటా ఉన్నాడు ఆయన. ఇంకొక ఆయన మీ ఊరు ఆయన ఉన్నాడు, ఎన్నడూ కౌన్సిలర్ కాలే, ఎమ్మెల్యే కాలే, ఎన్నడూ ఎక్కడో ఎత్తెక్కినట్టు ఆయన తీసుకొచ్చి PCC ప్రెసిడెంట్ చేసారు. ఏం